7 ఈ మాటల్లో ఉన్నటువంటి మర్మము, ఈ మాటల్లో ఉన్నటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా పొందాలి. మీరు ఈ చిన్న బిడ్డను జాయిస్ అనేటువంటి యొక్క చిన్న బిడ్డను మీరు దీవించాలి, ఆ కుటుంబాన్ని మీరు దీవించాలి. మీరు దీవిస్తారని వారు మమ్మల్ని ఆహ్వానించారు. దీవించే అధికారము మీకు ఉన్నది, అట్టి శక్తి దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారు. అంత గొప్ప అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అధికారాన్ని మీరు ఇక్కడ వినియోగించాలి. కనుక మీరందరూ కూడా ఆశీర్వదించబడడానికి నేను ఇప్పుడు మీకు వాక్యం చెప్తాను. వాక్యంలో ఆశీర్వాదం ఉన్నది. రియల్లీ దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదంతో మించడానికి చాలా గొప్ప అవకాశం ఉన్నది. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాన్ని కావలి వారు మేలుకొని కూడా వ్యర్థమే అని చెబుతూ, మీరు వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనిచ్చు కష్టాతీతమైనటువంటి ఆహారం తిరుగుతుంటే కూడా వ్యర్థమే అని అంటూ తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారికి ఇచ్చిస్తున్నాడు. ఈ 2 వచనాలు చదువుకున్నాం. 3వ వచనం మూలమైనటువంటి వాక్యం కూడా మనం వస్తున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ మాటలు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. కుమారులు కుమార్తెలు అని మనం అర్థం చేసుకోవాలి. కుమారులు మీకు పుట్టిన కుమారులు, మీకు పుట్టినటువంటి కుమార్తెలు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము. మీకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలు గర్భఫలము ఆయన ఇచ్చినటువంటి బహుమానము. ఇట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. బిడ్డలు లేక చాలా మంది బాధపడుతున్నారు. బిడ్డలు పోగొట్టుకుని చాలా మంది బాధపడుతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మీరు ఎలా పెంచబోతున్నారు? దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని మీరు ఎలా పెంచుకుంటున్నారు? ఆస్తులు పెంచుకోవడం కాదు, దేవుని ప్రేమను పెంచాలా. ఉద్యోగాలు సంపాదించుకోవడం కాదు, దేవుని కృపను సంపాదించుకోవాలి. మనం అంత్యదినాల్లో ఉన్నాం. ఖచ్చితంగా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. నేను అనేక మంది కొరకు ప్రార్థన చేశాను. నా వీడియోలు ఉంటాయి. 11 సంవత్సరాల నుంచి పిల్లలు లేనటువంటి తల్లి గురించి ప్రార్థన చేసినప్పుడు ఒకే ఒక నిమిషం ప్రార్థన చేశాను. ఒక అంగురాల గురించి ప్రార్థన చేశాను. మోకరించి ప్రవచించాను. వితిన్ 2 months you are going to be conceived అని చెప్పారు. మీరు మా ప్రాంతం వచ్చి ఆ వ్యక్తిని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేవుడు పలికించిన మాట ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవుడు ఇచ్చిన శక్తి అనేక మంది పొందవలసిన వారుగా ఉంటున్నారు మీలో. దేవుడు కృప చాలా ఇంపార్టెంట్. దేవుడు వాక్యం ఇక్కడ ఇల్లు, నెక్స్ట్ పట్టణం. యెహోవా ఇల్లు కట్టని యెడల, దేవుడు కట్టాడు కాబట్టి మనం ఎలా ఉంటున్నాం. దేవుడి చేత అన్ని కట్టించుకుంటున్నాం, దేవుడి చేత అన్ని పొందుతున్నాం. కానీ దేవుడు మనం ప్రజలు కలిగి లేము. We are not giving thanks every time. ఏదో చిన్న ఫంక్షన్ పెట్టుకుని చిన్న ఆరాధన పెట్టుకుంటే అది కృతజ్ఞత కూడిక కాదు, అది పేరు మాత్రమే. కృతజ్ఞత మనకు కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారు కూలిపోతారు. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అనుదినము నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేయాలి. నీ బిడ్డల వల్ల ప్రార్థన చేయాలి. భారతదేశ ముందు ప్రార్థన చేయాలి. వేదన పొందులను కలిసి ముందు ప్రార్థన చేయాలి. నా పరిచయం చేసే వారి గురించి, డబ్బు ఆశించకుండా, ధనం గురించి కాకుండా, కేవలం ఆశీర్వదించడానికి నేను ప్రతి కుటుంబానికి వెళ్తాను. నేను చెప్పాను, ఒక కేసు చెప్పాను నీకు. నా దగ్గర 120 కేసులు ఉన్నాయంటే మనిషి గురించి చెబితే ఫోన్లో ప్రార్థన చేసి దేవునికి ఆశీర్వాదం పంపించినప్పుడు అనేక మంది నా ఫాలోవర్స్ అనుకోండి, కానీ నా ప్రార్థన కోరుకునేవారు అమెరికాలో కూడా ఉన్నారు. ఇది నేను కనపరుచుకోవడం చెప్తున్న మాట కాదు. దేవుడికి ఇచ్చిన కృపను బట్టి నేను దేవుడు కనపరచడానికి మాత్రమే మాట చెప్తున్నా. బైబిల్లో లేయా రాహేలు ఉన్నారు.
రాహేలు సంతులిందిగా ఉంటుంది. ఆ సమయంలో దేవుడు ఆమె గర్భధారం తెరవడం జరిగింది. దెన్ షీ ఈస్ గివింగ్ థాంక్స్ టు గాడ్. ఇఫ్ యు రీడ్ ద బైబిల్, Genesis 30th chapter 22 and 23rd verses. మీ చేతుల్లో చాలా మంది చేతుల్లో బైబిల్ లేదు. అది కానీ 30 అధ్యాయం 22 23 ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం పెరిగాయి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే బ్యూటిఫుల్ వర్డ్. నేను చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నా తల్లిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇద్దరు ఎక్కడ పుట్టిన తర్వాత 10 సంవత్సరాల పిల్లలు లేరు తల్లి, మా తల్లి, మా అమ్మగారు. సంఘం ప్రార్థన చేసింది. తల్లి ఎంతగానో విశ్వాసంగా దేవుడు కొరకు ఎదురు చూసింది. అప్పటికే ఆవిడ వయసు 35 సంవత్సరాలు దాటిపోయింది. మెడికల్ టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి లేదు. ఈ రోజున ఐవీఎఫ్ లాంటి ఎన్నో వచ్చాయి, కానీ ఆ రోజుల్లో ఏమీ లేవు. గాడ్ హెల్ప్డ్ హిమ్. గాడ్ గివ్ హర్ ఎ గిఫ్ట్. కాబట్టి ఒక బహుమతిని దేవుడు ఆవిడకి ఇచ్చాడు. ఆ బహుమతిని ఏ విధంగా వాడబడాలనేది ఆవిడ నన్ను దేవుని యొక్క వాక్యంలో నడిపించింది. దేవుడు అనుగ్రహించిన దేవుడిచ్చిన బహుమతిని దేవుడు మనం వాడాలి. అన్ని నేర్పిస్తాం, కరాటే నేర్పిస్తున్నాం, డ్యాన్స్ నేర్పిస్తున్నాం. వాక్యం నేర్పించడం లేదు. మీ పిల్లలు వాక్యం చదువుతలేదు. దేవుడికి లోబడేలాగా ఉండడం లేదు. దేవుడికి భయభక్తులు లేవు. పెళ్ళిళ్ళకి బాధ్యత తీసుకోవడం కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని యొక్క బిడ్డలారా, వాక్యం వినేసి ఇలాంటి ప్రసంగికులు ఎంతో మంది చూశారనుకుంటారు. మీరు నా వీడియోలు చూడండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. భూకంపం వారంలో రాబోతుంటే నేను హెచ్చరించాను. ఇంటర్నేషనల్ గా ఎక్కడెక్కడితో రాబోతున్నా ముందుగా ప్రవచించింది. ఈ ఓల్ వరంలో నేను మొట్టమొదటి ప్రవచించాను. దాంట్లో ఒక్క ప్రవచనం కూడా అవ్వకుండా నెరవేరకుండా ఉండాలి. విశాఖపట్నంలో భూకంపం వస్తుందని 1 వీక్ ముందు చెప్పాను. ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. దేవుడు మీకు ఇచ్చిన బహుమతులు మీరు వాడుకుంటే మీరు కూడా కట్టుకుని చూస్తే ఆమె దేవుని కృప వల్ల గర్భవతిగా అయినట్టుగా దేవుడికి లేఖనం చెబుతుంది. డిజాస్టర్ లైఫ్, పడైపోయింది లైఫ్ అంతా. రూతు యజమాని చచ్చిపోయాడు. అలాంటి ఎండిపోయినటువంటి జీవితంలో మళ్ళీ తిరిగి దేవుడి చిగురుని పుట్టించాడు. ఆ రూతు గర్భం నుంచి వచ్చిందే దావీదు వంశం. దావీదు కుమారుడని యేసే పిలువబడ్డాడు. దావీదుని బట్టి దావీదుకి మూల వ్యక్తి అయ్యింది రూతమ్మ. మీరు ఎంతోమంది రూతులు కావాలని ప్రభుత్వాన్ని చేస్తున్నాం. నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు, తెలియక్కర్లేదు. కానీ నేను చెప్తున్న వాక్యం మాత్రం మీరు వినండి. దేవుడు ఇచ్చిన అవకాశం నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను బట్టి పట్టణాన్ని కాపాడుతున్నాడు. రియల్లీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. కానీ చాలా మందికి కృతజ్ఞత లేదు. సమయాల గ్రంథం చివరిగా ఒక మాట చెప్తాను. ఫస్ట్ చాప్టర్ 27th verse ఆ యొక్క హన్నా ఈ బిడ్డను దేవుడు నాకు దయచేసేనని ఆవిడ మనవి చేసుకుంటుంది. దైవజనుడు ఏది కాదు. ఈ బిడ్డను దేవుడు నాకు దయచేసాడు. ఈ బిడ్డల్ని దయచేసింది దేవుడు. యజమాని బలం ఉన్నంత మాత్రమే పిల్లపడతారని రూలేం లేదు. నీకు సర్వ ఆరోగ్యం ఉన్నంత మటుకు నీకు పిల్లపడతారని గ్యారంటీ లేదండి. ఇది దేవుడు చేసిన దయ. దేవుడు నీ పట్ల అది చూపినటువంటి కృప, అది మర్చిపోవద్దు. రేపన్న రోజులు ఈ పరిస్థితి ఎలా ఉండాలో తెలియదు. ఖచ్చితంగా ఈ మట్టి వెరీ థాంక్ఫుల్ గా దేవుడు చేసినటువంటి మేలు, దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడాలి అంటే సాతానికి దూరంగా ఉండాలి. దేవుని మాటకు లోబడాలి. ఇందాక సినిమా పాటలు వేస్తుంటే కైండ్ స్టాప్ చేయటని చెప్పాను. వెంటనే పాట వచ్చింది. మొదటి పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఇంతకాలం
నీదు కృపలో కాచిన దేవా. నిన్ను దేవుడు కాచుకుంటూ వస్తున్నాడు, నీ బిడ్డలు కాచుకుంటూ వస్తున్నాడు, నీకు బిడ్డలు దేవుడు ఇచ్చేసాడు. కాబట్టి దేవుడికి మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రోజున మనందరూ ఆగించడం గల కారణం ఏంటంటే, మీరు దేవుడి సైట్లో యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ యు గాట్ బ్లెస్డ్. అందుచేత మీ బ్లెస్సింగ్స్ ఆ చాయిస్ అనేటువంటి చిన్నదానికి మీరు ఇవ్వాలి. చెప్పండి, ఇప్పుడు మీ కుడిచే పైకి ఎత్తండి ఒకసారి దయచేసి. కైండ్లీ మ్యాజిక్ అందరూ చేతులు పైకి ఎత్తారు. మ్యాజిక్ చాలా సంతోషించారు. మీ సంతోషాన్ని నేను చూశాను. మీ ఆనందం పట్టరాని ఆనందంతో మంచి సంతోషించారు. వెరీ గుడ్, మంచిది. ఒక కార్యక్రమం, సోషల్ యాక్టివిటీ బాగానే ఉంది. ఇప్పుడు మీ కుడి చేయ క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్, మీ చేతితో ఇదిగో ఆ జాయిస్ నేను ఆచరిస్తున్నాను, నా కుటుంబాన్ని ఆచరిస్తున్నాను. చేతుల పైకి లేదు. ఏమండి, మీకు దేవుడు ఆశీర్వదించాడు. మీ ఆర్ ది బ్లెస్డ్ వన్. మీ ఆశీర్వాదాన్ని షేర్ చేయండి. ఈ రోజు నుంచి మీరు షేర్ చేస్తూ ఉండండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను.